ఈరోజు ఏదైతే ఈ కర్మాగారం పట్టుకున్నారో దిస్ ఈజ్ ఆన్ ద హైవే మెయిన్ రోడ్. మొలకల చెరువు అనేటువంటి గ్రామము తంబల్లపల్లె కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ హెడ్ క్వార్టర్స్ మాదిరి. ఓకే, తంబల్లపల్లె అనేటువంటి పేరు వచ్చినా కూడా తంబల్లపల్లె ఒక చిన్న గ్రామము, అది ఎక్కడో మారుమూల లోపల ఉంటుంది. ఇది మొలకల చెరువు అనేది ఇట్ ఈస్ ఆన్ ది హైవే. అనంతపురం నుంచి నీకు తిరుపతి పోయేటువంటి హైవేలో మెయిన్ రోడ్లో మదనపల్లె మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పెద్ద గ్రామం. అంటే 25-30 వేల ఓట్లు ఉన్నటువంటి గ్రామం ఆ మొలకల చెరువు. అంత పెద్ద గ్రామంలో కూర్చొని మెయిన్ రోడ్లో కూర్చొని ఇది చేస్తూ ఉండారంటే ఇది సామాన్య వ్యక్తి లోపాయకారిగా చేసేటువంటి వ్యవహారం కానే కాదు. ఓకే, ఇది పెద్దల అండదండలతో కూర్చొని ఎటువంటి భయం లేదని చెప్పి చేయగలిగిన తప్పుడే ఇటువంటి సాధ్యపడుతుంది తప్పితే ఇదేదో కళ్ళు మూసుకొని ఎవడో కూర్చొని చీకటి వ్యాపారం చేసేది కాదు. అవును. అండ్ ఈరోజు పట్టుబడినటువంటి వ్యక్తి కూడా ఎవరైతే ఉన్నారో ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి, ఆయన గురించి కూడా నేను డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నా. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడితే ఇతను ఒక స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వ్యక్తి. 24 గంటలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ ఆ నియోజకవర్గంలో చేసేటువంటి వ్యక్తి ఈ సురేంద్ర నాయుడు. మరి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నారు. సో వాట్ దిస్ ఇండికేట్స్ ఇస్ తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి నాయకుల యొక్క బ్లెస్సింగ్స్తో, ఆశీర్వాదాలతోనే, వాళ్ళ యొక్క కనుసైగలతోనే ఈ యొక్క కర్మాగారం పెట్టినట్టు మనకు అర్థమవుతూ ఉంది. అండ్ దాంట్లో ఉన్నటువంటి కెపాసిటీ కూడా ఈరోజు చూస్తే 60,000 బాటిల్ ఈరోజు సీజ్ చేశారు. మరి వీళ్ళు అఫీషియల్గా ఎంత చేశారో కానీ దొరికిన వరకు అది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని నేను అడిగితే 60,000 బాటిల్ సీజ్ చేశారు. మరి ఎన్ని చూపించారో నాకు తెలియదు. దీని యొక్క కెపాసిటీ 50 మంది నిరాటంకంగా 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారు. దీంట్లో ఈ యొక్క కర్మాగారంలో 50 మంది కార్మికులు 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. అంటే కొత్త పరిశ్రమలు ఇవేనా? అదే నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కొత్త పరిశ్రమలు చేస్తాను, చాలా మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో బహుశా ఇదొక ఇండస్ట్రీ కింద లెక్క చేయొచ్చు. దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఒక తంబలపల్లిలో జరిగేటువంటి దాంట్లోనే ఒక 50 మందికి ఉపాధి కల్పించారంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమందికి ఉపాధి కల్పించారు. అండ్ ఈరోజు ఈ బెల్ట్ షాపుల్లో కానీ ముఖ్యమైనటువంటి షాపుల్లో విక్రయించేదంతా ఈ యొక్క మద్యం. ఈ యొక్క మద్యం యొక్క ధర మామూలుగా ఈ స్పిరిట్ని, రెక్టిఫైడ్ స్పిరిట్ను నీళ్ళల్లో కలిపి కొంత రంగు కలిపి చేస్తే దీని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 8 to 9 రూపీస్ అవుతుంది. ఒక క్వార్టర్ చేసేదానికి 8 రూపాయలు 9 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం బాటిల్తో సహా, లేబుల్తో సహా, దాని ప్యాకింగ్తో సహా అంతా అయ్యేది 8 to 9 రూపీస్. 10 రూపాయలు నాకు తెలిసినటువంటి పూర్తిగా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కనుక్కున్నాను, 10 రూపాయల లోపే. ఓకే. సో దీన్ని తీసుకొని బెల్ట్ షాపులో అయితే యథేచ్ఛగా బెల్ట్ షాపులు అందరికీ ఇదే పోవాలి. అండ్ ఎక్కడెక్కడైతే బ్రాందీ షాపుల్లో వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి బ్రాందీ షాపులు వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క నకిలీ మద్యాన్ని అమ్మేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఓకే. బెల్ట్ షాపులో అయితే డైరెక్ట్గా ఈ యొక్క మద్యాన్ని తీసుకొని 110 రూపాయలతో విక్రయిస్తే వాడు 130 రూపాయలు వాడు అమ్ముకుంటాడు. సో డైరెక్ట్లీ 100 రూపీస్ ఒక్కొక్క బాటిల్ పైన ఈ యొక్క ప్రభుత్వాన్ని కనుసైగల్లో జరుగుతున్నటువంటి ఈ వ్యాపారవేత్తలకు అందుతుంది ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ పైన. ఇంతకుముందు మీరు చెప్పారు కట్టా సురేంద్ర నాయుడు అని పేరు చెప్పారు కదా, ఆయనకేనా ఇది దీంట్లో మొత్తం మాఫియాకి వెళ్తుంది? సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక చిన్న యూనిట్ ఎవడో తెలియకుండా ఒక 4 బాటిల్ 5 బాటిల్ తెలుకుంటారు, ఒక బట్టి సారా బట్టి చేసుకుంటారంటే గుట్టు సప్పుడు కాకుండా పోతుంది. ఇంత పెద్ద ఎత్తున ఒక నేషనల్ హైవే పైన మొలకల చెరువు అనేటువంటి ఒక పెద్ద గ్రామం పక్కనే కూర్చొని ఇవన్నీ తయారు చేస్తున్నారంటే దిస్ విల్ నాట్ బి పాసిబుల్ వితౌట్ ది కనైవెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వ పెద్దల యొక్క ఆశీర్వాదాలు లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద కర్మాగారం పెట్టేటువంటి అవకాశమే లేదు. ఇది ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇప్పుడు గుట్టు చప్పుడు లేకుండా ఒక మా పల్లెల్లో కూర్చొని ఒక చిన్న సారా బట్టి పెడితే మరుసటి నిమిషం కూర్చొని రైడ్ చేస్తారు. అవును. మరుసటి నిమిషం పుచ్చుకున్న ఆ యొక్క బట్టీని పగలగొడతారు. మరి అటువంటిది ఈ యొక్క కర్మాగారం యొక్క కెపాసిటీ ఏంటంటే 30,000 బాటిల్స్ దే కెన్ మ్యానుఫ్యాక్చర్ పర్ డే. ఒక రోజుకు 30,000 బాటిల్ ఈ యొక్క ఏకైక కర్మాగారంలోనే 30,000 తయారు చేయగలుగుతారు. 30,000 బాటిల్ 30,000 బాటిళ్ళు ఇంటూ 100 రూపాయలు వేసుకునే వాళ్ళకు ఉన్నటువంటి మార్జిన్, వాళ్ళు 110 రూపాయలతో అమ్ముకుంటే వాళ్ళకి వచ్చే మార్జిన్ 100 రూపాయలు. 100 రూపాయలు ఇంటూ 30,000 30 లక్షల రూపాయలు రోజుకు. ఒక సంవత్సరానికి ఇటువంటి కర్మాగారం ద్వారా వచ్చేటువంటి ఆదాయం 100 కోట్లు.
ఇటువంటి ఎన్ని కర్మాగారాలు ఉన్నాయో ఇంకా మీరు ఆలోచన చేయొచ్చు. ఒక గ్రామంలో పట్టుబట్టారు. అండ్ ఇది కూడా ఎట్లా జరిగిందంటే ఇది పైన వాళ్ళ దృష్టికి పోయింటే అరే ఇది మన వాళ్ళు తెలియరా ఇది పక్కన పెట్టుకొని పక్కన పెట్టిండే వాళ్ళు. కానీ తెలియకుండా అక్కడటువంటి ఎవరో కొంతమంది బ్రాందీ షాపులు ఉంటారు కదా, మా దగ్గర ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో అంతా మాకు సంబంధం లేకుండా వాళ్ళు బయట నుంచి తెచ్చి అమ్ముకుంటారని చెప్పి ఎవడో కూర్చొని ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న స్థాయి అధికారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో వాళ్ళ డ్యూటీ ప్రకారం, ఎందుకంటే వాళ్ళు మామూలు తీసుకుంటారు కదా, వాళ్ళు కూర్చొని రొటీన్గా ఏదో చిన్న దందాలేమో వాళ్ళ మీద దాడి చేస్తామనేటువంటి స్థాయిలో ఇడికి వచ్చి ఇడికి చూస్తారని నివ్వరిపోయినారు. ఒక పెద్ద కర్మాగారం, ఒక పెద్ద ఇండస్ట్రీ అక్కడ రన్ అవుతా ఉంది. రౌండ్ ది క్లాక్ 3 షిఫ్ట్లు 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఇన్ని వేల ఒక 60,000 బాటిల్ అక్కడే స్పాట్లో ఒక 60,000 బాటిల్ పట్టుకున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే వాళ్ళకి తెలియకుండా పైకి ఇంటిమేట్ చేసే లోపల ఈరోజు ప్రెస్ లేక అంతా వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో ఆ క్లిప్పింగ్స్ అని ఇప్పుడు మీరు చూసారా, సురేంద్ర నాయుడు అని అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పచ్చ చొక్కా వేసుకొని కూర్చొనిట్టాడు ఆయన వేసుకునేటువంటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా పచ్చ చొక్కా వేసుకొని కూర్చొనిట్టున్నాడు. అండ్ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరిని అడిగినా కూడా తంబల కాన్స్టిట్యున్సీలో కానీ ఆ యొక్క అన్నమయ్య జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. నాట్ ఓన్లీ దీస్ ఫొటోస్, అతని యాక్టివిటీ ఏంది, అతను ఎంత స్ట్రాంగ్ టీడీపీ ఫాలోవర్ అనేటువంటి విషయం అందరికీ తెలుసు. సో ఒక్క తంబల్లపల్లి నియోజకవర్గంలో పట్టుకునేటువంటి ఒక కర్మాగారంలోనే 100 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి టర్న్ ఓవర్ అంటే 5 సంవత్సరాలు పొడుగునే జరిగితే 500 కోట్లు. ఇటువంటి ఎన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి అన్నీ కూడా మనం ఆలోచన చేయొచ్చు. అండ్ రెండవది ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు ఆరోపణలు చేశావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి మద్యం కుంభకోణం జరిగింది, 1000 కోట్లు జరిగాయి, 3,600 కోట్లు అని చెప్పేసి నువ్వు ఒక ఛార్జ్షీట్ పెట్టుకొని నీ ఇష్టానుసారం కూర్చొని అలిగేషన్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, ఓఎస్డీల మీద, లేకుంటే రకరకాల మీద పెట్టుకొని వాళ్ళందరినీ ఒక ఎంపీ మీద జైళ్ళల్లో కూర్చొని వేసావు. ఈరోజు నువ్వు ఏం సమాధానం చెప్తావు దీనికి? ఈరోజు నీ సురేంద్ర నాయుడు ఎవరు? మొత్తం స్కామ్ వైఎస్ఆర్సీపీలో జరిగిందని వీళ్ళు సృష్టించింది 3,600 కోట్లు. నకిలీ మద్యం అమ్మకాలే ఏడాదిలో 5,280 కోట్లు. అండ్ ఆ రోజు ఇంకా అభియోగం చేసింది ఇప్పటికి కూడా కొన్ని ఇటీవల కాలంలో కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాం అయిపోయి 17 నెలలు అయిపోయినా మొన్న ఎప్పుడో కూర్చొని పేపర్లో చూసినా, అప్పుడు ఆ కాలంలో కూర్చొని నకిలీ మద్యం తాగిన వాళ్ళందరికీ రకరకాల జబ్బులు వచ్చేసినట్టు, అన్ని కిడ్నీలు, గుండెలు, లేకుంటే లివర్లు అన్ని పాడైనట్టు చెప్పారు. కానీ మీరు చూస్తే ఆ యొక్క మద్యానికి దే వర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అ డిస్టిలరీ దట్ వాస్ బీన్ ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి డిస్టిలరీ. టెస్టులు జరుగుతాయి కదా సార్? టెస్టులు జరుగుతాయి, కెమికల్ టెస్ట్ జరుగుతుంది, ప్రతి ఒక్కటి టెస్ట్ పాస్డ్ కెమికల్ టెస్ట్. ఆ తర్వాత కూడా వీళ్ళు ఆ ఎఫ్ఎస్ఎల్ ఏదైతే ఈ యొక్క మద్యం ఉన్నాయి ఇవన్నీ కూడా కెమికల్ రిపోర్ట్ కోసం పంపించండి. ఎక్కడే కానీ ఆ రోజు కల్తీ జరిగింది అనేటువంటి ప్రూఫ్ లేదు. మరి ఈ రోజు కూర్చొని రకరకాల బ్రాండ్ పేపర్లు, ఈ రోజు నీకు దొరికినటువంటి స్లిప్పులు, ఆ లేబుల్స్ అన్ని చూస్తే ఏ లేబుల్ కావాలంటే ఆ లేబుల్ మీరు చెప్పినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు, అన్ని రకాలైనటువంటి మంచి బ్రాండ్లు, నాణ్యమైనటువంటి బ్రాండ్లు అని చెప్పాడు. ఆ నాణ్యమైనటువంటి బ్రాండ్ల పేర్లన్నీ తీసుకొని వస్తారు, దాని లేబుల్ పెడతారు. ఆ లోపల ఉండేది ఏంది, ఈ కల్తీ రెక్టిఫైడ్ స్పిరిట్. ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ లో కొంచెం కలరు, ఆ క్యారమెల్లో లేకుండా ఉంటే ఇంత రంగు కలిపేసి దాన్ని ఆ రంగు బాటిల్లో ఎక్కిచ్చేసి దీన్ని విక్రయిస్తారు. ఈరోజు ఆరోగ్యం దెబ్బతినేది అంటే ఎటువంటి నాణ్యత పరీక్షలు చేయకుండా, ఎటువంటి కెమికల్ టెస్ట్ చేయకుండా ఇటువంటి ఇండస్ట్రీలో జరిగేదా, లేకుండా ఉంటే రెగ్యులర్గా ఉండే డిస్ట్రిబ్యూటర్ అనేది ఇదే ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా పట్టదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కరప్షన్. ఈరోజు డబ్బులు తప్పితే, డబ్బులు సంపాదించేటువంటిది ఏం తప్పితే ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. ఏ కార్యక్రమం చేసినా మాకు డబ్బులు కావాలని చెప్పి వాళ్ళ పార్టీలోనే ఒక ఫ్లోర్, ఇట్ ఓన్లీ వర్క్స్ ఫర్ దట్. ఈ వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక అంతస్తు ఎవరిని కూడా అనేటువంటి కార్యకర్తలకు అనుమతి లేదు. ఓన్లీ ఫర్ బ్రోకర్స్, ఓన్లీ ఫర్ ఇటువంటి ట్రాన్సాక్షన్స్. ఈరోజు మద్యంలో జరిగేటువంటి విషయాన్ని ఈరోజు అదే పొరపాటున పెద్ద అధికారికి తెలిసినా ఇంకోటి జరిగే సమస్య లేదు. కానీ పై అధికారి దృష్టికి పోయే లోపల ఇవంతా ఈ చిన్న వాళ్ళు తెలియదు కదా, ఏదో పెద్ద పట్టుకున్నామని చెప్పేసి స్టకాన్ని ఎక్స్పోజ్ అయిపోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు. అమరావతిలో ఎవరు లేదా రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు దీని గురించి మాట్లాడకండి, దీన్ని నెమ్మదిగా కింది స్థాయికి తొక్కేద్దామని ఆల్రెడీ వెళ్ళిపోయాయంట. ఇప్పుడు మీరే చెప్పండి ఈశ్వర్ గారు, ఒక 500 కోట్లు ఒక చిన్న
ఈ యొక్క కర్మాగారంలో ఒక చిన్న ఇండస్ట్రీలో ఒక తంబలపల్లిలో చేయగలిగితే రాష్ట్రంలో ఇటువంటి నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వీళ్ళు పెట్టింటారు, ఎంత జరిగింటది, ఎంత అవినీతి జరిగింటది. రైట్. ఆ రోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి టోటల్ సిస్టమ్, అవును, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డిస్టిలరీ అయిపోయిన తర్వాత వచ్చేది ఏపీబీఎస్సీఎల్ తర్వాత వచ్చేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అమ్మేటువంటి షాప్స్, గవర్నమెంట్ నోటిఫైడ్ షాప్స్, ప్రభుత్వం ద్వారా నడిపేటివి. దాంట్లో అవినీతి అని చెప్పారు. ఇప్పుడు ₹1 అమ్మినా కూడా ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్ ట్యాక్స్ విల్ బి పేడ్. మీకు ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ పే చేసుకొని ఏపీబీసీఎల్కి వస్తుంది. ఏపీబీసీఎల్లో వాళ్ళ యొక్క ఎక్సైజ్ డ్యూటీలు, వాళ్ళ యొక్క సేల్ ట్యాక్స్ అన్ని వేసుకున్న తర్వాత షాప్కి వస్తుంది. షాప్కి వచ్చిన తర్వాత వాళ్ళు అమ్మిన దాంట్లో కూడా ప్రతి ఒక్క రూపాయి మార్జిన్ ప్రభుత్వానికి వస్తుంది. సో ఎక్కడే కానీ ₹1 వేరే బయట వ్యక్తి తీసుకొని పోలేని దగ్గర స్కామ్ అని చెప్పావే. ఈ రోజు ఇక్కడ ఎవరికన్నా ₹1 డ్యూటీ ఎక్కడన్నా కడుతున్నాడా వీడు? ఈరోజు ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ₹1 ఎవరికైనా ట్యాక్స్ కట్టినటువంటి పాపాను పోయినారా? ఎక్కడన్నా చూపించినారా? ఎక్సైజ్ డ్యూటీ కట్టినాడా, సేల్స్ ట్యాక్స్ కట్టినాడా, ఏం కట్టినాడు? ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? అండ్ ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు అని చెప్పి ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా తంబలపల్లి నియోజకవర్గం పోదాము, లేకుంటే పూర్వపు చిత్తూరు జిల్లాలో ఎవరినైనా అడుగుదాము, ఈ యొక్క సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా? మరి అంత ధైర్యంగా 30,000 బాటిల్స్ రోజుకు తయారు చేసేటువంటి సామర్థ్యంతో ఒక ఇండస్ట్రీని అతను పెట్టాడంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి పాలక ప్రభుత్వానికి సంబంధం లేకుండా పెట్టడానికి అవకాశం ఉందా? ఈ విషయాలన్నింటినీ కూడా నేను ప్రభుత్వానికి చెప్పడంలో ఎవరికి చెప్పడం లేదు, ప్రజలు ఆలోచన చేసుకోవాలా. అదే స్కామ్, ఇదే స్కామ్, సింపుల్. ఆ రోజు ఎటువంటిది లేని చాట కూర్చొని మీరు అభియోగాలు మోపారు, మనుషులను జైలుకు పంపించారు. ఈరోజు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఎవరెవరు జైలుకు పోవాలా? మీకు సంబంధం లేకుండా ఉంటే ఒక హైవే పైన, ఒక మెయిన్ హైవే పైన ఒక పెద్ద ఊరు, ఒక మొలకల్చర్ అనేటువంటి పెద్ద గ్రామం పక్కన ఇంత పెద్ద ఇండస్ట్రీ జరిగేదానికి అవకాశం ఉందా? వెంటనే ప్రభుత్వం, నేను ఎందుకంటే ప్రభుత్వానికి చీమకుట్టకుండా ఉండదు. రేపు కూర్చొని దాన్ని ఏదో ఒక రకం చేస్తారు, 2-3 ఒక చిన్న ప్లేయర్స్ను బలిపసులు చేస్తారు. వాళ్ళకేం పెద్ద మాకు సంబంధం లేదన్నట్టు చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ నేను కోరేది ప్రజల్లో ఒకసారి అర్థం చేసుకోవాలా. ప్రజలు ఈరోజు ఇంత పెద్ద కర్మాగారం, ఒక రోజుకు 30,000 బాటిల్ తయారు చేసేటువంటి కర్మాగారాన్ని ఒక హైవే మీద ఉన్నటువంటి ఊర్లో చేసేదానికి అవకాశం ఉంటుంది.